రఫీ గారు, గుడ్ ఈవినింగ్ మీకు కూడా. రైట్, గౌతమ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం, మరీ ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం వలన ఏపీ రాజకీయాల్లో సామాజిక సమీకరణలు కానీ రాజకీయ సమీకరణలు ముఖ్యంగా మారతాయి అనేటువంటి ఒక చర్చ, కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎంతవరకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది? మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు అనుకుంటా. మ్యూట్లో ఉన్నట్టుంది గౌతమ్ గారు, మ్యూట్లో ఉన్నట్టుంది ఆడియో. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఓకేనా సార్ ఆడియో? రైట్, ప్లీజ్. యా, సో మీకు మిత్రులు పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, రఫీ గారికి, షఫీ గారికి అందరికీ నమస్కారం. సో మీరు ఏపీసీసీ ప్రస్తుతం నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను శ్రీనివాస్ గారు. రైట్, సారీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో షర్మిల గారు ఈరోజు తన పార్టీని విలీనం చేయటం, అఖిల భారత కాంగ్రెస్లో విలీనం చేయటం పట్ల ఏపీసీసీగా మేము హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పునర్వైభవం రావాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత రాజకీయ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ అవసరం కాంగ్రెస్ పార్టీ యొక్క బలపడాల్సిన అవసరం, కాంగ్రెస్ పార్టీ ప్రజలకి మరింత భరోసా ఇచ్చి ప్రజలకు న్యాయం చేయటం కోసమైనా కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం రావాల్సిన చారిత్రక అవసరం ఉంది. ఎందుకనంటే మనం చూసాం 2014 నుంచి 19 వరకు 2 రీజనల్ పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి. మొదట టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి 5 ఏళ్ళు అధికారంలోకి వాళ్ళు ఉన్నారు. ఈ 5 ఏళ్లలో వాళ్ళు ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి ప్రత్యేక హోదా కానీ, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలు కానీ సరిగా బీజేపీ నుంచి రాబట్టుకోలేక విఫలమయ్యారనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీకి ప్రజలు ఇతను కూడా ఒకసారి చూద్దాం, ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దాం, ఈయన కూడా 25 ఎంపీలు ఇస్తే కేంద్రంలో మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తాను, విభజన హామీలు సాధిస్తాను అని ఎప్పుడైతే చెప్పాడో దాన్ని నమ్మి ప్రజలు ఇంకొకసారి మరొక ప్రాంతీయ పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు 2023 తర్వాత మొత్తం 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను కనుక విశ్లేషిస్తే ఈ 3 రీజనల్ పార్టీలు కూడా కేంద్రం నుంచి సాధించాల్సిన అంశాల విషయంలో టోటల్గా విఫలమయ్యాయి. కనుక ఇంకా చెప్పాలంటే 3 రాజకీయ పార్టీలు, బి అంటే బాబు, జి అంటే జగన్, పి అంటే పవన్ అనేటట్టుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారాయి. కనుక ప్రజలు ఇప్పుడు ఉద్యమకారులు, మేధావులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లాంటి ఒక జాతీయ పార్టీ, ఒక సెక్యులర్ పార్టీ, ప్రత్యేక హోదాని ఇస్తానంటున్న పార్టీ, పునర్వ్యవస్థీకరణ చట్టం చేసినటువంటి పార్టీ, ఇలాంటి పార్టీ అవసరం ఉంది అనేటువంటి భావన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసింది అనేటువంటిది అటాకింగ్ మొదలు పెట్టారు. మరి మీరు ఇప్పటిదాకా కొంత మీరు కాంగ్రెస్ పెద్దగా అక్కడ లేదు కాబట్టి ఎవరు అనలా, కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పటిదాకా జగన్, అదేవిధంగా టీడీపీ చంద్రబాబు మీరు స్పెషల్ స్టాటస్ సాధించలేదంటే మీరు స్పెషల్ స్టాటస్ సాధించలేని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అసలు ప్రమాదకరం, కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది అనే మరి ఉమ్మడి టోన్ వినిపించే అవకాశం కనపట్ల. శ్రీనివాసరావు గారు, మా దగ్గర అన్నిటికీ సమాధానం ఉంది. మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ 97లో 1 ఓటు 2 రాష్ట్రాలు తీర్మానం చేసింది. తర్వాత తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో 2 రాష్ట్రాలకు తీర్మానం చేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి చేరి ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేయమని కేంద్రానికి సూచించినటువంటి పార్టీ. కనుక 3 పార్టీలు కూడా ముఖ్యంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించిన పార్టీలే. కనుక అవన్నీ ఆధారాలతో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి. కనుక 2014లో భావోద్వేగాలు ఉధృతంగా ఉన్నాయి. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆ రోజు ఆ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు పనిచేశాయి. కనుక ఆ రోజు ఉన్నటువంటి భావోద్వేగాల్లో ఒక పక్క రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన భావోద్వేగం, రెండోది రాష్ట్ర విభజన జరిగిన భావోద్వేగం. కనుక ఈ భావోద్వేగాలతో ప్రజలు ఒకసారి తెలుగుదేశానికి, ఇంకోసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇద్దామనే ఇది కూడా ఈవేళ ఆ భావోద్వేగాలు తగ్గిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఉపయోగించుకున్నారు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ఉపయోగించుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తన మీడియాల ద్వారా ప్రచారం చేయించారు, అనేక కుట్ర సిద్ధాంతాలు ఆపాదించారు. ఇవన్నీ కూడా ప్రజలకి తేటతెల్లమయ్యాయి, వాస్తవాలు ఏంటో బయటకు వచ్చాయి. కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా అన్ని రంగాల్లో, ముఖ్యంగా అభివృద్ధి రంగంలో టోటల్గా విఫలమైంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఈవేళ రాజధాని చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్రం నుంచి సాధిస్తానన్న ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, విభజన హామీలు కానీ ఇవన్నీ కూడా
ఆయన ఏం చెప్పారు? 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రజల దగ్గర ఓటు తీసుకున్నారు. 5 ఏళ్లలో అది సాధించలేకపోయా విఫలమయ్యారు. కనుక విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు ఎటు వెళ్ళాలనే దగ్గర ప్రజల్ని కదిలించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చైతన్యం చేసి తిరిగి కాంగ్రెస్ ని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మీకు ఒకటే పాయింట్ చెప్తున్నాను. ఈవేళ షర్మిల గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి యొక్క కూతురు కనుక ఆ లెగసీ లేదా ఆ రకమైనటువంటి న్యూస్ మేకర్ కనుక ఈవేళ ఎక్కువ చర్చిస్తున్నాం. రేపు చాలా మంది వస్తారు. రేపు ఆర్కే ఎమ్మెల్యే ఇప్పుడే ప్రకటించాడు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానని. అలాగే రేపు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గౌరవం లేని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ లేని వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసింది రాష్ట్రానికి ఏమి చేయలేకపోయాడు అనే వాళ్ళు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కనుక వారందరికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ తిరిగి రాబట్టి ఈ ప్రజలకి ఒక ప్రత్యామ్నాయం ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఏదో రాజకీయంగా ఏదో ఒకళ్ళని దెబ్బతీయటానికి ఇంకొకళ్ళని పెంచడానికి కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల కోసం బాధ్యతాయుతమైన పార్టీగా రాష్ట్ర హక్కుల కోసం పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాంట్లో షర్మిల గారు ఈవేళ రావటం మాకు ఒక ముందడుగు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. హనుమంత్ రెడ్డి గారు, ఎక్కడో మరి